అందరికీ నమస్తే। ఈరోజు సిట్ అధికారులు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో ఆనాడు బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్లతోని ప్రతిపక్షాల ఉప ఎన్నికల గెలవడం కోసం తెలంగాణలో రాజకీయ ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేయాలనే ఆలోచనతోని బరితెగింపుకు పాల్పడినటువంటి ఆనాడు బీఆర్ఎస్ పాలకులు వాళ్ళకు అంటగాయినటువంటి పోలీసు అధికారులు కుమ్మక్కై తెలంగాణలో రాజకీయ వ్యవస్థను ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేశారనే విషయం మనందరికీ తెలుసు। కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో సిట్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన వారు ఎంతటి శక్తివంతుడైనా ఎంతటి ఉద్దండుడైనా చట్టం ముందుకు రావాలి, విచారణకు హాజరు కావాలి, శిక్షకు అర్హులు కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఒక ఐపీఎస్ని సిట్ వేసి అందరిని విచారించినటువంటి సందర్భంలో గత 10 రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్ రావు కావచ్చు, ఒక ఛానల్ యజమాన్యం నడుపుతున్నటువంటి శ్రవణ్ రావు కావచ్చు, ఇట్లా కొంతమంది వాగ్మూలం ఇచ్చినటువంటి సందర్భంలో హరీష్ రావు గారి పాత్ర చాలా కీలకంగా ఉంది ఫోన్ ట్యాపింగ్లో అని సిట్ అధికారులు నిర్ధారించి హరీష్ రావు గారికి ఈరోజు సిట్ అధికారులు నోటీస్ ఇచ్చి విచారణకు హాజరు కావాలంటే ఆ విచారణకు హాజరు కాకుండా తనపైన వచ్చినటువంటి గతంలో కవిత గారు కేసీఆర్ గారి కూతురే నా ఫోను నా భర్త ఫోన్ ట్యాప్ చేసిరని మీడియా ముందు మాట్లాడితే కూడా ఇంతవరకు హరీష్ రావు గారు ఏ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు। హుజూరాబాద్ ఉప ఎన్నికల గెలవడం కోసం అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి రాజకీయ నాయకుడు ఫోన్ ట్యాపింగ్ పాల్పడింది హరీష్ రావు గారు అనే విషయం మనందరికీ తెలుసు। కాబట్టి నిజంగా హరీష్ రావు గారి పైన ఈ చట్టాలపైన న్యాయస్థానాలపైన గౌరవం ఉంటే సిట్ విచారణకు హాజరై 10 ఏళ్లలో ఫోన్ ట్యాపింగ్ల వ్యవహారం కావచ్చు, అతను చేసినటువంటి అక్రమాల అంశం కావచ్చు, అతనిపై వచ్చిన నేరారోపణ కావచ్చు, సిట్ అధికారులకు సహకరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇంకొక అంశం, ఇవాళ హరీష్ రావు గారు వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఆయనపై వచ్చినటువంటి నేరారోపణ కావచ్చు, దానిపైన గురించి మాట్లాడకుండా 6 గ్యారెంటీల గురించి, హిల్టు గురించి, సింగరేణి గురించి, ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి, ఇవాళ తెలంగాణలో ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే చాలా సిగ్గు అనిపిస్తా ఉంది।